నాకు మాత్రం తెలియదా నువ్వెంత తల్లివో, నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం. నా కూతురు ఇంత గొప్పది, నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని. ఆవిడంది, రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని. ఎవరినండి? కూతుర్ని. ఇంకా పెళ్ళవలేదు. పెళ్ళవని కూతుర్ని తల్లి ఏమంటోంది? కైలాస రాజపత్ని. అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలుసుకుంది. కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి. అవి ఇచ్ఛాస్వీకారము ఆ జననములు. కాబట్టి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజాక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తేభ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాఖ్య తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి తద్దయు వెట్కతో కామినీలలామ గౌరియపుడు. రా ఓ సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మచేత పూజింపబడేదనా, కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా, శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటి దానా, రా యవ్వన రాజ్యలక్ష్మి రా. ఆవిడ యవ్వనంలో ఉందా? చిన్న పిల్లగా ఉంది. పొంగిపోయి ఈవిడికి తల్లినైపోయాననుకుని పిలుస్తుంటే ఆ చిన్న పిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చెంగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట. వెళితే పోతన గారు ఇక్కడ దర్శనం చేశారండి. ఏమి భాగ్యం అమ్మా, ఇక్కడ కూర్చోవడమా, చూసి పిలవడమా, పిలిస్తే వచ్చేయడమే, అందున పరుగు పరుగున వెళ్ళిపోయి మా అమ్మ అని ఒళ్ళో పడిపోవడమా, ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా. ఏమి భాగ్యం ఈ భాగ్యం, ఏ మాటలా అటువంటిది కలగడం అంటే అని పోతన గారు అంటారు. వేసుకున్నటువంటి కంకణములు గలగలగలగల చప్పుళ్ళు అవుతుంటే, పెట్టుకున్న గజ్జెలు చప్పుళ్ళు అవుతుంటే, చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే, వేసుకున్న చిన్న పవిటతోటి కట్టుకున్న పట్టు పావడాతోటి చెవులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెడితే రెండు చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దిడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుందిట. ఎంత భాగ్యం ఇచ్చింది, ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు.